ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల అధ్యక్ష. ఇంత చిన్నాభిన్నమైతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా తయారైతుంది. అసలు జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో, సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటామని ముందే ఆనాడు తెలిసుంటే అంతమంది అమరులయ్యేవారు కారు అధ్యక్ష. ఎంతో గొప్ప కలలు కన్నాం. మన తెలంగాణ రాష్ట్రం మనకొస్తే సమర్థవంతమైనటువంటి పాలకులు మన దగ్గర ఉన్నారు. సర్ప్లస్ బడ్జెట్తో మనమంతా కూడా వేరుపడుతున్నాం. గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటామని ఎన్నో కలలు కానీ ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే 11 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఏ మాట కామాట కొంత అభినందించాల. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం కూడా కావాలా. ఈరోజు భూమి మీద లేడు పివి నరసింహారావు గారు. ఆ రోజు భారతదేశం గురించి ఆలోచించి గొప్పగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని అయినంత మాత్రాన ప్రభుత్వం ఏదైనా కానీ, నాయకులు ఎవరైనా కానీ ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని మంచిగానే చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలదా అధ్యక్ష, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రోజు క్యాన్సర్ ఉన్నదని మాట్లాడుతున్నారు, క్యాన్సర్ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎంపీగా, మాజీ శాసనసభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించే కాదు అధ్యక్ష, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? మీరు అన్ని బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిండు. ఈ రాష్ట్రం మా చేతికి ఇస్తే అన్ని రకాలుగా చక్కబెట్టే బాధ్యత మాది, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తాం. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ దుబారా ఖర్చుతో రకరకాలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్తో ఇబ్బంది వచ్చిందని మాట్లాడిండు. వాస్తవమే, ఆ రోజు దుబారా కూడా మామూలుగా కాలే అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం ఒక పక్కకు నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలు సీఎంఓలో పనిచేస్తున్నటువంటి అధికారులు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి రివ్యూ పెట్టగలుగుతారు. కానీ ఆ రోజు హెలికాప్టర్లో ప్రయాణం చేశారు అధ్యక్ష. ఎవరి డబ్బులు అధ్యక్ష? ఒక పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే సీఎంఓ ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులంతా కూడా హెలికాప్టర్లు దిగలేదు. అంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది దుబారా చేయడానికా? ఈరోజు 10,000 రూపాయల డీజిల్ ఖర్చుతో ఆ ప్రాజెక్టు రివ్యూ కంప్లీట్ చేసుకొని రావస్తుండే. కానీ ఆనాడు ఏం జరిగింది అధ్యక్ష? హెలికాప్టర్లలో ప్రయాణం చేసి ఈ రోజుకు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. మరి ఈ విషయాన్ని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నమ్మిండ్రు. పోరాటం చేస్తున్నాడు, ఉత్సాహవంతుడు, నిజంగానే అన్ని జరిగిపోతాయేమో, ప్రభుత్వం ఏర్పడే విధంగా సహకారం చేస్తే ప్రజల కష్టాలన్నీ కూడా దూరం అవుతాయేమని అవకాశం ఇచ్చారు. ఏం చేశారు అధ్యక్ష? ఒక పక్క 49,500 కోట్లు ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో రైతులు రుణాలు తీసుకున్నారు. గత బడ్జెట్లో మంత్రి గారు చెప్పిండ్రు, 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కొరకు మేము సేకరించి దగ్గర పెట్టుకున్నాం. మిగతాది ఎట్లా సారు అని అంటే 30,000 కోట్లు వేసుకున్న వాళ్ళం ఇంకా 19,000 కోట్లు ఇవ్వడం మాకు పెద్ద కష్టమవుతుందా? దాని గురించి మీకు తర్వాత చెప్తామంటే మేమేమనుకున్నామంటే అధ్యక్ష, 49,500 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తారేమో. గతంలో టీఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది, ఆ మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందేమో అని అనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? 20,000 కోట్ల రుణమాఫీ అంటున్నారు. దాంట్లో కూడా ఇంకా 3,000 కోట్ల ప్రభుత్వ ఖాతాలనే ఉన్నాయి. ఆ నంబర్లు తప్పుండి ఈ రోజు అధ్యక్ష మిగతా రైతులను అడుగుతున్నారు, మా పరిస్థితి ఏంటిది? నేను మీ ద్వారా ప్రభుత్వానికి సవినయంగా ఒక మనవి చేస్తున్నా, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా.
ఈ రోజు మీరు జిల్లా కేంద్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయండి. వాస్తవంగా ఎన్నో నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఇంట్లో ఒకే ఖాతా ఉన్నది, 2 లక్షల రూపాయల లోపు రుణం ఉన్నది. ఆ రైతు రుణం ఇంకా మాఫీ కాలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటున్నారు నా దగ్గర ఏమీ లేదు అని, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు నా దగ్గర ఏమీ లేదని. నేనేమంటున్నానంటే మీరు గొప్పగా అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టండి, వాళ్ళు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోండి. మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి స్పష్టంగా జవాబు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నేను మిగతా విషయాల జోలికి అధ్యక్ష పాయల గారికి నమస్కారం సార్. రుణమాఫీకి సంబంధించి గత స్వతంత్ర భారతంలో ఈరోజు వరకు ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఎప్పుడూ కూడా 20,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలోనే ఆర్థికపరమైనటువంటి ఎసులుబాటు లేని రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళకి ఆలస్యం చేస్తే వడ్డీ పెరిగి గత ప్రభుత్వం మాదిరిగానే మాఫీ చేసినా కూడా రైతులకు ఉపయోగం జరగదు అని ఆలోచన చేసి గతంలో అరాకొరా చేసినటువంటి రుణమాఫీ కేవలం 11,000 కోట్లు 10 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. దానికి 8,560 కోట్లు పల్లా గారు రైతు బంధు నాకు తెలుసు, రైతు బంధు అధ్యక్షుడిగా నాకు తెలుసు, మీరు కూర్చోండి. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా, మీరు మొదటి 4 సంవత్సరాల్లో 4 విడతలుగా రుణమాఫీ జరిగింది. అది వడ్డీకి సరిపోయిందని రైతుల ఘోష. తర్వాత టర్మ్లో 5 సంవత్సరాలకి ఎన్నికల ముందు 3 నెలల ముందు మొదలుపెట్టి కేవలం 11,000 కోట్లు రిలీజ్ చేస్తే సగం మంది రైతులకు కాకపోతే ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే భరాయించి ఆ ప్రభుత్వం పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పులు కూడా ఎంత ఉంటాయో లెక్క చేసి ప్రతి రైతుకి ఇవ్వాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తాన్ని లెక్కగట్టాము. అందుట్లో పంట రుణాలు వేరు, అదేవిధంగా లాంగ్ టర్మ్ లోన్స్ వేరు, షార్ట్ టర్మ్ లోన్స్ వేరు. మేము ఇచ్చింది కుటుంబానికి 2 లక్షల రూపాయలు. ప్రభుత్వ నిర్ణయం కుటుంబానికి 2 లక్షల పరంగా మేము 20,000 కోట్లు ఈ రోజుకి రిలీజ్ చేయటం జరిగింది. పాయల్ గారికి దయచేసి చెప్పేది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఒక్కసారి రుణమాఫీ జరిగింది అధ్యక్ష, అది మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో. అప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్లు అధ్యక్ష. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం రైతులు ఇబ్బంది పడకూడదని మాట నిలుపుకోవటం కోసం ప్రభుత్వ నిర్ణయం 20,000 కోట్లు మొదటి పంట కాలంలో ఇచ్చామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా. రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికల్లా వాళ్ళ ఖాతాలో జమ చేయటానికి 33,000 కోట్లు, గత ప్రభుత్వం ఏమున్నటువంటి రైతు భరోసాను కూడా 7,625 కోట్లు ఈ పంట కాలంలో ఇచ్చాము. ఈ రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికి ఈ ఆర్థిక సంవత్సరం లోపులని ఇస్తున్నాము. 33,000 కోట్లు రైతుల నేరుగా వాళ్ళ జేబులో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నా. మోసం చేసిన వాళ్ళు, దగా చేసిన వాళ్ళు, రైతుల్ని ముంచిన వాళ్ళు ఈ యొక్క రుణమాఫీని గురించి మాట్లాడితే అసహించుకుంటారు, అపహాస్య పాలవుతారు. దయచేసి ఆ పార్టీలకి విజ్ఞప్తి, అటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం.